హాయ్ అండి, వెల్కమ్ టు వేణి స్టిచ్చింగ్. ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్ చేస్తాం కదండి, అవి స్టిచెస్ నేను ఎట్లా వేస్తున్నానో మీకు ఒకటి వీడియో పెడుతున్నానండి. స్లీవ్స్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, వేస్ట్ దగ్గర డాట్స్ పెట్టేసుకుని నేను స్లీవ్స్ దగ్గర నుంచి కూడా కుట్లు వేసి చూపిస్తున్నాను, అండ్ వేస్ట్ దగ్గర నుంచి కూడా కుట్లు వేసినా కూడా సేమ్ ఎలా వస్తుందో మీకు చూపిస్తున్నానండి. ఎటు సైడ్ నుంచి వేసినా కూడా మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందని వీడియో పెడుతున్నానండి. ఇవి వచ్చేసి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది వచ్చేసి లాస్ట్ ఎండ్ కూడా కుట్టు వేసేసి, అంటే ఓవర్లాక్ లేకపోయినా కూడా మనము ఎడ్జెస్ దగ్గర కుట్టు వేసుకుంటే నీట్గా కనిపిస్తుందని ఇట్లా వేసేస్తున్నానండి. ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా లేదంటే లైవ్లో కూడా నేను ఉంటున్నానండి. లైవ్లో కూడా నేను స్టిచ్ ఎలా కుట్టి చూపిస్తున్నానో, బ్లౌజ్ చూపిస్తున్నానండి. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉందంటే నాకు సపోర్ట్ చేయండి. లైవ్లో కూడా మీరు రావచ్చు. కటింగ్ వీడియోస్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది కూడా సేమ్ అట్లా వేసేసిన తర్వాత మనము ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి.